ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీకు తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ దేవుడు ఈ రీతిగా కాచి కాపాడి రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో మనందరినీ సజీవముగా ఆరోగ్యంగా కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. పిల్లలు బాగున్నారా? ఏమ్మా, మీ దూర ప్రయాణాల్లో దూరపు ఊర్లో మీ పిల్లలు ఉన్నారా? ఏం భయపడకండి, దేవుడే వారిని కాపాడుతుంటారు. మనం కొన్ని సంఘటనలు చూసినప్పుడు విన్నప్పుడు దూరంలో ఉన్న మన పిల్లలను చూస్తే మనకి భయం అనిపిస్తుంది. అమ్మో, నా పిల్లలు ఎలా ఉన్నారో, మరి వాళ్ళు ఎక్కడో దూరంలో ఉంటున్నారు అనుకుంటాం. కానీ దేవుని కాపుదల మాత్రం మీ బిడ్డలకి దేవుడు ఖచ్చితంగా పెట్టే ఉంచాడమ్మా. నీ దగ్గరున్న దూర ప్రాంతంలో ఉన్న అమెరికాలో ఉన్న, ఒకవేళ అమెరికాలో నా బిడ్డ ఉన్నాడు ప్రభా, వాళ్ళకు ఉద్యోగం లేదు, లేకపోతే వాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు అని అనుకుంటున్నావా? తప్పకుండా నీ ప్రార్థన, మనందరి ప్రార్థన ఫలించి ఒక దినమున అమెరికాలోని బిడ్డలున్నా, బెంగళూరులోని బిడ్డలున్నా, ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా, ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడన్నా ఉండని మన పిల్లల చుట్టూ దేవుని కంచె కాపుదల దేవుడు పెట్టి ఉంచుతాడు. భయపడకు. నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది. ఆమె ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కటి మాటలు ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. 7 కూడా చదువుతున్నానమ్మా. 8వ అధ్యాయము 7వ వచనము. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుతూ ఉండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినయో లేదో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పావురం ఒకటిని వెలుపలికి పోవిడిచెను. చూడండి, ఇక్కడ అది వాడలో చక్కగా మనందరికీ తెలిసిన స్టోరీ ఇది. అందరు ఉన్నారు కదండి, నోవాహు ఆయన కుటుంబము, దాంతోపాటు జంతువులు, మరి పక్షులు అన్నీ అందులో ఉన్నాయి కదండి. అయితే వాటన్నిటినీ 40 రోజులు ఆయన పోషించాడు, కాపుదల పెట్టాడు. చక్కటి కృపలో దేవుడే వారిని సమకూర్చాడు కదా. అందరు అందులో ఉన్నారు. అయితే ఈ జలప్రళయం అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క నీరు ఇంకిపోయిందో లేదో చూడాలి అంటే ఎవరొకళ్ళు వెళ్ళాలి కదా. లేదో ఈ లోపల ఉన్నటువంటి రెండు జంతువులు ఉన్నాయి కదా, పుల్లో లేకపోతే సింహం, ఇట్లాంటి వాటిని అవి పెద్ద వెళ్ళలేవు కదా. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, చక్కటి పక్షులు కూడా ఉన్నాయి కదండి, కాకులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, రెండే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ దేవుడు ఒక నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైన నోవాహుతో కలిసి వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడంటే అందులో పెంచుతూ ఉన్నాడు. పెంచుతున్నప్పుడు చక్కగా మరి నీళ్లు ఇంకినయో లేదో చూడాలి అంటే మనుషులు లేరు, పెద్ద జంతువులు కదా. కాకిని ముందు అనుకున్నాడు ఆయన, కాకిని పంపిస్తాము అనుకుని ఏం చేశాడట, ఒక కాకిని బయటికి పంపించాడు. ఎందుకంటే వాడ మెల్లగా తీసి కాకిని బయటికి పంపించాడు. కాకిని బయటికి పంపించినప్పుడు కాకి ఏం చేయాలి, చూసి అది చూడండి, ఆ కాకి ఏం చేసిందంటే అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు, ఆ కాకి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ వాడలోకి రాలేదు కదండి. కాకి రాలేదు. ఎందుకంటే అనేకులు చనిపోయినటువంటి ఆ శవాలు కొట్టుకొచ్చి కుళ్ళు పడుతుంటే ఆ కాకి ఏం చేసిందంటే అందులోనే నిలిచి ఉండి ఆ శవంలో కాళ్ళు ఇరికిపోయి ఆ మాంసం ఇటు అటు తిరుగుతుందంట, కానీ మళ్ళీ తిరిగి వాడలోనికి రాలేదు. అప్పుడు నోవాహు ఏమనుకున్నాడంటే, కాకి రాలేదు, చూశాడు, ఇంకా వస్తుంది అని చూశాడు, కానీ కాకి తిరిగి రాలేదు. అంటే కాకి లోకానికి గుర్తు కదా. కాకిలాగా ఎంతోమంది మనం పెంచుతాం, కానీ కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళినాక బయట ప్రపంచంలో ఉన్న వాటిని అన్నిటి రుచి చూసిన తర్వాత వాళ్ళకి లోపలికి రావటానికి, అంటే దేవుని సన్నిధికి రావటానికి, దేవుల్లోనికి రావటానికి, దేవునితో అంటుకుని ఉండటం వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అందులో ఉన్న అదే పక్షి చూడండి, ఆ యొక్క నల్ల పావురమ్మని ఏం చేశాడట, ఒకటి వెలుపలికి పోవిడిచెను,
నీళ్లు భూమి అంతా మీదున్నందున అది అరికాలు నిలుపులేక దాని స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. చూడండి, అడవి ఓడల్లో ఉన్న దానికంట నీళ్లు అంటే కాళ్ళు పెట్టడానికి నీళ్లు ఇంకా పూర్తిగా ఎండిపోలేదు. అది కాకి కాబట్టి ఏమైంది చూడండి, కాకి ముందొచ్చి నీళ్లు ఎండినా తగ్గిన సవాల్ మీద ఉంది. కానీ పావురం అట్లా లేదు. మళ్ళీ తిరిగి ఏం చేసిందంట, పావురము ఆ యొక్క వాడలోకి, ఆ యొక్క యజమాని దగ్గరికి తిరిగి వచ్చేసిందంట. చూడండి రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో. అందుకే అంటారు, వీరిద్దరిని చూస్తుంటే ఏమవుతుందంటే, ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి పొత్తే కుదరదు. అవిశ్వాసిని అనగా కాకి లాంటి వ్యక్తులను మనం ఎంతోమందిని మార్చాలనుకుంటాం, కానీ వారు మారినట్టే ఉంటారు, దేవుని చేతిలో ఉన్నట్టే ఉంటారు, కానీ మారరు కదా. లోకం చూస్తే, లోక పాత అలవాట్లు చూస్తే, పాత ఫ్రెండ్స్ని చూస్తే, పాత యొక్క ఇదిని చూస్తే వారి మనసు ఏమవుతుందంటే అటు అటు తిరుగుతూనే లోకంలో కలిసిపోతారు, ఇక మళ్ళీ రారు. కానీ పావురం చూడండి ఎంత అద్భుతమైనదో. పావురమునకు చేదు అనేది ఉండదు. పావురము పరిశుద్ధాత్మ గుర్తు. నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనందరము కూడా కాకిలాగా అస్సలే ఉండొద్దు, పావురములాగా ఉండాలి. మళ్ళీ తిరిగి మనకే పని అప్పచెప్పాడో అది చేసుకొచ్చి మళ్ళీ తిరిగి మన యజమానుల దగ్గరికి మరలా వాడ అనే మన యొక్క తల్లి తండ్రి యొక్క మందిరంలోకి, ఒడిలోకి మళ్ళీ మనము వచ్చేయాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడట, ఆనందిస్తాడు. అందుకని అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, ఈ యొక్క 1వ వచనంలో, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పంగానే పరిశుద్ధాత్మ అంట పావురంలాగా దిగి వచ్చి ప్రభుని యేసయ్య మీద వాలటం. నిజంగా దేవుని బిడ్డ పావురంలాగా ఉందామా? పావురంలాగా మారు. నిజంగా ఎటువంటి చేదు కుళ్ళు కుషేదం లేకుండా చక్కగా మాట వినే బిడ్డలుగా మనం ఉన్నట్టయితే తప్పకుండా ఈ భూమి మీద దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించి అయ్యా మీరు ప్రతి ఒక్కరిని దీవించి దినమంతా వారికి తోడుగా నీడగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.